గారు ముఖ్యంగా ఈ పాత్రికేయ సమావేశంలో పాల్గొంటున్నటువంటి పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నమస్సుమాన్ని తెలియజేస్తూ, ఈరోజు ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 13వ సమావేశం ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూటమి వచ్చిన తర్వాత ప్రభుత్వం వస్తున్నటువంటి పెట్టుబడుల వెల్లువ గురించి పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. ప్రధానంగా సిబిఎన్ బ్రాండ్ తోటి అనేక మంది పెట్టుబడిదారులు రావటం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. మొన్న జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వారి నిర్వహణలో జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా దాదాపుగా పెద్ద స్థాయిలో మనకి ఎంఓయూలు చేసుకోవటం, అదేవిధంగా భారీ ఎత్తున వివిధ రంగాల్లో పెట్టుబడులు రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే రమారమి 20 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వివిధ రంగాల్లో సాధించగలిగాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పేటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి దానికి సరైన నిర్వచనం ఈ 18 నెలల కాలంలో ఇవ్వడం జరిగింది. ఇవాళ సచివాలయంలో హానరబుల్ సీఎం గారి అధ్యక్షతన జరిగినటువంటి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలియజేశాం. అదేవిధంగా మొత్తం 26 సంస్థలకు రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ఆమోదం తెలియజేయడం జరిగింది. వీటి ద్వారా 56,278 ఉద్యోగాల కల్పన జరుగుతుందనేటువంటి మాట కూడా స్పష్టమైనటువంటి వివరణతో ఉంది. ఇవి కాకుండా ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలు, ఏదైనా ఒక కార్యక్రమంలో మొట్టమొదటిగానే వచ్చి మేము టేకప్ చేస్తాం అనేటువంటి ఒక 6 కంపెనీలకు కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది. విశాఖ పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకునే ఎంఓయూలపై కూడా ఎలాంటి ఎంఓయూలు చేశారు అనేటువంటి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయడం జరిగింది. దాంతోపాటు దీనికి ఒక పోర్టల్ని ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలనేటువంటి మాటని నిర్ణయించుకోవడం జరిగింది. ఎంఓయూలు ఏవైతే మనం కుదుర్చుకున్నామో ఆ ఒప్పందాలు సరైన దిశలో అమలు జరగడానికి కొంత సమయంలోనే, కాల పరిమితిలోనే అవన్నీ కూడా అమలు చేయడానికి వీలుగా ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు, అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం వారితో పాటు ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా రెడీ చేసుకుని దావోస్లో జరిగేటువంటి వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనే ముందే ఇవన్నీ రెడీ చేసుకుని ఆ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉండేలాగా సీఎం గారు నిర్దేశించడం జరిగింది. నిజానికి మొన్న జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ కానీ అంతకుముందు జరిగినటువంటి ఒప్పందాల్లో 50% వరకు ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినటువంటి వాస్తవాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల్లో 7,69,00,000 మేరకు పెట్టుబడులు ఆయా కంపెనీలకు సంబంధించిన ప్రాసెస్ కూడా ప్రారంభమైంది. విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిధిలో, అంటే మీరు ఈ మధ్యకాలంలో చూశారు 3 రీజియన్స్గా దాన్ని రాష్ట్రాన్ని డివైడ్ చేయటం. విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిధిలో 1,69,00,000 కోట్లు, అమరావతి ఎకనమిక్ రీజియన్ పరిధిలో సుమారు 87,000 కోట్లు, తిరుపతి ఎకనమిక్ రీజియన్ పరిధిలో సుమారు 73,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 13 ఎస్ఐపిబి సమావేశాల్లో 8,29,00,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలియజేశాం. అలాగే 7,62,148 మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా లభించే విధంగా కూడా కార్యక్రమం నిర్వహణ చేసుకుంటా ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ ఏదైతే ఇచ్చామో ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని సాకారం చేసుకునే దిశలోనే మేము ప్రయాణం చేస్తున్నాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు వచ్చిన కంపెనీల్లో ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఆర్సెలార్ మిట్టల్,
రేమాండ్స్, రిలయన్స్ లాంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడతాయనేటువంటి విషయం మీరే పత్రికల ద్వారా మా అందరికీ ప్రపంచం అందరికీ తెలియజేశారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి, టూరిజం, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్, ఆటోమొబైల్, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాల్లో పెట్టుబడులు మేము ఆకర్షిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టుబడిదారులకి ఉన్నటువంటి నమ్మకానికి ఇదే నిదర్శనం. నిజానికి 5 సంవత్సరాల వైఎస్ఆర్ పరిపాలనలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రానటువంటి పరిస్థితి. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళని పెట్టనివ్వకుండా బయటికి తోలేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ ఈ 18 నెలల కాలంలోనే ప్రధానంగా ఒక నమ్మకం అందరిలో పెట్టుబడిదారులు ఏర్పడింది కనుక ఇక్కడ మనం పెట్టుబడులు పెడితే దానికి సరైనటువంటి రీతిలో ప్రభుత్వ సహకారం ఉంటుంది. దాంతోపాటు దాని మీద వచ్చే ఆదాయం కూడా మనకు స్పష్టంగా కనపడుతుందనేటువంటి నమ్మకం, విశ్వాసం, విశ్వసనీయత, ఇవి 3 కూడా స్పష్టంగా పెట్టుబడిదారుల్లో కనపడడం వల్లే ఇంత పెద్ద ఎత్తున ఈ పెట్టుబడులను మనం ఈ కొద్ది కాలంలోనే సాధించగలిగాం. ఒక రంగం అని కాదు, ఐటీ కానివ్వండి, టూరిజం కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, ఏది తీసుకున్నప్పటికీ కూడా ప్రతి రంగంలో కూడా ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల మనం సాధించగలుగుతున్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా టూరిజం కూడా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం వల్ల అనేక పెద్ద పెద్ద హోటల్స్ వారు కానీ, రిసార్ట్స్ నిర్మించడానికి కానీ, విదేశాల నుంచి కూడా అనేక మంది పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు జరిగిన మా ఎస్ఐపిబి మీటింగ్లో ముఖ్యమంత్రి గారు సమీక్షించారు, మా అందరికీ దిశానిర్దేశం చేశారు. 45 రోజుల సమయంలో వీటన్నిటినీ కూడా గ్రౌండ్ చేయడానికి వీలుగా కార్యాచరణను ఏర్పాటు చేసుకోమన్నారు. ఆ ప్రకారం కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంఓయూల గురించి మీరు చెప్తారా? మీరు ఎంఓయూల గురించి చెప్పండి. ఇంకో వారు ఇంకేదైనా అడిగితే ఇప్పుడు చెప్పచ్చు. మళ్ళీ అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్కి, ప్రింట్ మీడియాకి, పెద్దలు దుర్గేష్ గారికి అందరికీ నమస్కారం అండి. ముందుగా దుర్గేష్ గారు చెప్పినట్లు ఎస్ఐపిబికి ఈరోజు బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. నేను వచ్చి ఎంఓయూస్ గురించి మనకు లాస్ట్ మంత్ జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏ రకంగా తీసుకోపోతున్నాం దాని విషయంలో కొంత బ్రీఫింగ్ ఇవ్వదలుచుకున్నా. మనకి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే జరిగిందో అండి, నేను ఆఫ్టర్ పార్ట్నర్షిప్ సమ్మిట్ చాలా మందిని కలిసడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ రకంగా జరిగిందో ఆ రకంగా జరిగింది భరత్. మీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోయినా అప్రిషియేట్ చేస్తున్నారు. బిజినెస్ పీపుల్ కానీ, ఫ్రెండ్స్ కానీ, అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కానీ, దే ఆర్ సేయింగ్ అనమాట చాలా బాగా జరిగింది, ఎక్కడ పైన ఆంధ్రప్రదేశే వినిపిస్తూ ఉంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే సిబిఎన్ బ్రాండ్ లాస్ట్ ప్రభుత్వంలో 5 ఏళ్ళు బాగా దెబ్బతినిందండి ఆంధ్రప్రదేశ్. పెట్టుబడులు పెట్టాలా అంటే భయపడేవాళ్ళు, ఆ పరిస్థితి ఉండింది. అక్కడి నుంచి లాస్ట్ 18 monthsలో చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఎంఓఈస్ అనేది మేము చేసిండేది చాలా సిస్టమేటిక్గా చేయడం జరిగిందండి. ఏదో వచ్చినారు ఎంఓఈ చేయలేదండి. అట్లా చెయ్యాలనుకుంటే 50 లక్షల కోట్లు పెట్టుబడులు పైన కూడా ఎంఓయూ చేసేవాళ్ళం. బట్ ఒక డిపిఆర్, ఒక పద్ధతి ఉండాలా అనే ఉద్దేశంతో కొద్దిగా స్క్రూట్నీ చేసిన ఎంఓయూస్ అన్నమాట ఇది. సో ఆ ఎంఓయూస్లో భాగంగా దాదాపు ఎనర్జీ సెక్టర్కి తీసుకుంటే 40% అండి, అంటే మొత్తము ఎంఓయూస్ ప్లస్ జియోస్ హ్యాండ్ ఓవర్ చేసింది మీకు ఆల్రెడీ ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. 13,25,000 crores జాబ్ జనరేషన్ వచ్చి 16,13,000 పీపుల్కి పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఎంఓయూస్ ప్లస్ జియో ఎక్స్చేంజ్ మనకు జరిగింది. దాంట్లో ఎనర్జీకి సంబంధించింది 40%, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఏమో 21%, I&I వచ్చి 13%, ఐటీకి సంబంధించింది 12%, అదర్స్ వచ్చి 14% అన్నమాట.
దీంట్లో ముఖ్యంగా ఎంఓఈస్ చేసుకునే దాంట్లో ఒక పద్ధతి ఉండాలా, ఎట్లా ఫాలోఅప్ చేయాలా అని చెప్పి ఈరోజు రివ్యూ చేయడం జరిగింది చంద్రబాబు గారు. దాని తగ్గట్టుగా ఒక పోర్టల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎంఓఈస్ అన్నీ ఏమైతే చేశారో అవన్నీ అప్లోడ్ చేసి కంటిన్యూస్గా మినిస్టర్సు అలాగే అధికారులు, మన ఆఫీసర్స్ కూడా సెక్రటరీ లెవెల్ నుంచి అందరూ ఫాలోఅప్ చేసి అప్డేట్ చేసేది ఉంటుంది. కలెక్టర్ లెవెల్ వరకు కూడా లాగింగ్ అండ్ క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఇచ్చి రెగ్యులర్గా వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది ఏదన్నా ఉంది అంటే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించింది వాళ్ళని కూడా ఫాలోఅప్ చేసే దానికోసం ఒక పద్ధతి ప్రకారం ఉందన్నమాట. దీంట్లో భాగంగా సార్ ఏం చెప్పారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోయే లోపల ఎన్ని అయితే అన్నీ మనం కంప్లీట్ చేసి ఫౌండేషన్ స్టోన్ వేయాలా, డిపిఆర్లు ప్రిపేర్ చేసి ఒకవేళ ఎస్ఐపిసి ఎస్ఐపిబి క్యాబినెట్ పోయేదేమన్నా ఉంటే వాళ్ళకి ఫాలోఅప్ చేసి అది కంప్లీట్ చేసేదానికి మ్యాక్సిమం ప్రయత్నించండి. ఎందుకంటే మనం ఏదో ఫిగర్లు చెప్పాము, అది కాకుండా వీ హ్యావ్ ద టార్గెట్ ఆఫ్ దగ్గర January 18th ఒక 45 డేస్లో మనం కంప్లీట్ చేయాలా. ఎన్ని వీలైతే అన్నీ కంప్లీట్ చేసి ఫౌండేషన్ స్టోన్స్ వేస్తాము అని చెప్పి ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని తగ్గట్టుగా వీఆర్ ప్రిపేరింగ్ అనమాట. సో 1,000 crore పైన ఉందంటే డెడికేటెడ్ ఆఫీసర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి మినిస్ట్రీకి సంబంధించిన దాంట్లో వాళ్ళ 1,000 crore పైనకు సంబంధించింది ఉందంటే డెడికేటెడ్ ఆఫీసర్ ఉంటాడు. వాళ్ళకి ఫాలోఅప్ చేసి విగరస్గా ఫాలోఅప్ చేసి వాళ్ళే వెక్స్ అయిపోవాలన్నమాట. ఏంద్రా ఎంఓయూ చేసినాం, ఇంత విగరస్ ఫాలోఅప్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ దట్ ఈస్ దేర్. మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ పోయినా నేను అదే చెప్తున్నా కదా, ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఈ మధ్య మన గూగుల్ వచ్చిన తర్వాత డేటా సెంటర్కి సంబంధించింది త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ విశాఖపట్నం అనేది ఒక క్లారిటీ రావడం జరిగింది. కాబట్టి దెర్ ఈస్ అ హ్యూజ్ బజ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ అండి. అండ్ అందుకనే అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక్కడికి వచ్చి. ఎందుకంటే ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సార్ చెప్పడం, ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంప్లిమెంట్ చేసే దిశలో వీఆర్ వర్కింగ్ అనమాట. ఈవెన్ లోకేష్ గారు ఏం చెప్పారంటే గ్రూప్స్ ఫామ్ కామని చెప్పారు. మినిస్టర్ లెవెల్లో నేను, తర్వాత అంటే ఎవరు వాళ్ళ డిపార్ట్మెంట్స్ సంబంధించింది అన్నీ క్లియర్ అయ్యి క్యాబినెట్ నుంచి ఉందంటే 1,000 crore అబవ్ ఉండేవి మేజర్ ప్రాజెక్ట్స్ ఏమన్నాయో గ్రూప్స్ ఫామ్ అయ్యి వాళ్ళని గ్రౌండ్ చేసే విధానంలో వాట్సాప్ గ్రూప్స్ కూడా ఫామ్ కావడం జరిగిందండి. దానిలో వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా మెసేజ్ పెడితే మేము దాంట్లో ట్రాక్లో ఉంటాం కాబట్టి ఇమీడియట్గా సెటిల్ చేసేదానికి సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చెప్పడమే కాదు, ఒక క్యాప్షనే కాదు, అది రియాలిటీ ఉండాలనే ఉద్దేశంతో అది కూడా ఫామ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఏవైతే ఎంఓయూస్ చేశామో మొన్న కూడా సెంట్రల్ నేను ఢిల్లీకి పోయినప్పుడు క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్లు కలిసినప్పుడు ఇట్లా పార్ట్నర్షిప్ సమ్మిట్ చాలా బాగా జరిగింది కదా భరత్, అది మీరు దాంట్లో ఈవెన్ 30% మీరు కానీ గ్రౌండ్ చేయగలిగితే ఇట్ విల్ బీ ఫెంటాస్టిక్ అన్నారు. బట్ మన టార్గెట్ ఏమంటే 100%కి 100% ట్రై చేయాలా, 100% అన్ని ప్రాజెక్ట్స్ కూడా గ్రౌండ్ అయ్యేలాగా వర్కౌట్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు క్లారిటీగా మనం చేసిన ఎంఓయూస్ డిపిఆర్ ఒక పద్ధతి ప్రకారం చేసాం కాబట్టి ఇవన్నీ గ్రౌండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. సో దీంట్లో టూరిజంకి సంబంధించింది సార్ చెప్పినట్లు దాదాపు 21,000 crores ఇన్వెస్ట్మెంటు, ఎంఓయూస్ 112 కావడం జరిగింది. ఎనర్జీ డిపార్ట్మెంట్కి అయితే దాదాపు ఇన్వెస్ట్మెంట్ వచ్చి 4,54,180 crores, ఎంఓయూస్ వచ్చి టోటల్ 49 ఎంఓయూస్ చేయడం జరిగింది. అలాగే ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ సంబంధించింది ఎంఓయూస్ వచ్చి దాదాపు 2,02,263 crores, 164 ఎంఓయూస్ చేయడం జరిగింది. ఐటీకి సంబంధించిన వచ్చి 1,22,606 crores ఎంఓయూ చేయడం జరిగింది. టోటల్ ఎంఓయూస్ వచ్చి 85 కంపెనీస్తో. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించింది 8,519 crores, ఎంఓయూస్ వచ్చి 31 ఎంఓయూస్.
ఏపీసీఆర్డీఏ సంబంధించిన ఎంఓయూస్ దాదాపు 45,589 crores, ఎంఓయూస్ వచ్చి 36 కంపెనీస్తో చేయడం జరిగింది. ఎంఏయుడి వచ్చి 4,942 crores వర్త్ 8 మెంబర్స్తో ఎంఓయూస్ చేయడం జరిగింది. ఐఎండ్ఐలో మెరీటైమ్ బోర్డ్ కింద 1,60,000 crores ఎంఓయూస్ వర్త్ విత్ 20 people అన్నమాట. అలాగే ఏపీఏడిసిఎల్ దాని కింద వచ్చి 12,202 crores 10 మందితో ఎంఓయూ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించింది ఎంఓయూ వచ్చి 4,369 crores విత్ జస్ట్ 2 people అక్కడ. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వచ్చి ఎంఓయూస్ టోటల్ వర్త్ 4,228 అండ్ టోటల్ ఎంఓయూస్ డన్ విత్ 3 people అండి. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ వచ్చి 4,490 crores వర్త్ అండ్ విత్ 7 people. సో ఇవన్నీ కూడా గ్రౌండ్ కావాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఎంఓయూస్ ఏదో చేశామనేది కాకుండా రివ్యూ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు చెప్పామో సార్ కూడా ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలు కాదు ఇంకా ఎక్కువ తేగలుగుతాము, ఆ నమ్మకం నాకు కలిగింది అని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ ఓవరాల్ దెర్ ఈజ్ ఎ గుడ్ ఫీడ్బ్యాక్ అండి. మన గవర్నమెంట్ పైన మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఇక్కడ పెట్టాలనేది అయితే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ బ్రాండ్ ఇమేజ్ కానీ స్టేట్కి కానీ మా గవర్నమెంట్ కానీ వీ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ ఇన్ లెస్ దెన్ 1 year 8 months అండ్ ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు అయితే ఫుల్ఫిల్ చేయగలుగుతామండి. మీకు ఇంకా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే రెడీ టు టేక్ ద. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర 2,000 crores ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగిందండి. లాస్ట్ గవర్నమెంట్లో 5 ఏళ్ళకు 1,850 crores ఇవ్వడం జరిగింది. మనం 18 monthsలో we have done close to 2,000 crores. మరి జనవరి ఫస్ట్ వీక్ కానీ ఆర్ జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ అనదర్ 2,000 crores ప్లస్ ఇన్సెంటివ్స్ ఇవ్వబోతున్నాము. ఇది కాకుండా మీరు మన పార్ట్నర్షిప్ సమ్మిట్లో చంద్రబాబు గారు క్లారిటీగా చెప్పడం జరిగింది, ఇండియాలో ఎక్కడా లేనిది సిస్టమ్ ఎస్క్రో మెకానిజం తేబోతున్నాం. ఆ ఎస్క్రో మెకానిజం కూడా ఈరోజు ఒక కమిటీ ఏమన్నారు, లోకేష్ గారు, నేను, ఇంకెవరైనా కన్సర్న్ మినిస్టర్ గారు డిసైడ్ చేస్తారు. సో వీల్ హ్యావ్ ఎ కమిటీ, దాన్ని ఎట్లా ఎస్క్రో మెకానిజంని 100% లైవ్లోకి తేవాలనే ఉద్దేశంతో, అంటే విత్ ఇన్ నెక్స్ట్ 6 monthsలో లైవ్లోకి తెస్తాము. ఇప్పటి నుంచి పెట్టే పెట్టుబడులన్నీ కూడా వన్స్ ఇట్ ఈస్ డన్, ద ప్రాజెక్ట్ ఈజ్ డన్ అనుకోండి, వాళ్ళకి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఎవరిది ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదు, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది అనమాట. సో ఆ నమ్మకం క్రియేట్ చేయడం జరిగింది. ఈవెన్ ఢిల్లీలో పీయూష్ గోయల్ గారు కూడా అన్ని స్టేట్స్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆయన కూడా ఇట్లా ఏపీ స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఆఫ్ గివింగ్ ఇన్సెంటివ్స్ అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎలా చెప్పగలుగుతారని జగన్మోహన్ రెడ్డి గారు నెలకో 2 నెలలకో తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి బెంగళూరు నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి తెలిసినటువంటి కొన్ని విషయాలు, అర్ధసత్యాలు వీటిని పట్టుకుని ప్రచారం చేయడం తప్పితే సూపర్ 6 సక్సెస్ కాలేదనేటువంటి మాట ఆయన చెప్పడానికి ఆయన దగ్గర తగినంత సమాచారం లేదని నేను అనుకుంటున్నాను. అదే కాకుండా ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్ని నిజం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఆయనకుందో దానికి కాలం చెల్లిపోయింది. ఇవాళ ప్రజలు నమ్మటం లేదు దాన్ని. ముఖ్యంగా ఇవాళ మీరు చూస్తే సూపర్ 6లో వారు 2,000 రూపాయల పెన్షన్ని 3,000 చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాల కాలం పడితే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 15 రోజుల్లోనే 3,000 రూపాయలని 4,000 రూపాయలకి పెన్షన్ పెంచినటువంటి సందర్భం. అదే కాదు, ఎవరైతే మంచానికి అంటిపెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వారికి 3,000 నుంచి ఎకాయికిని 15,000 వరకు పెన్షన్ని వెంటనే పెంచినటువంటి సందర్భం. అదేవిధంగా సంవత్సరానికి 3
సిలిండర్లని, గ్యాస్ సిలిండర్లని పేద వర్గాల వారికి ఉచితంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసింది. కానీ తల్లికి వందనం కార్యక్రమం వారు ఆ రోజున అమ్మ ఒడి అనేటువంటి పేరుతోటి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు శుష్క వాగ్దానాలు చేసి ఆ తర్వాత దాన్ని తొంగలో తొక్కేస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరుతోటి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళకి సంవత్సరానికి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం, ఈ రెండు కలిపి 20,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. వీటన్నిటికంటే మించి ఉచిత బస్సు కార్యక్రమం, స్త్రీ శక్తి పథకం, ఇవాళ అత్యద్భుతంగా మహిళలందరూ కూడా జేజేలు పలుకుతున్నటువంటి పథకం. ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి బయటికి వెళ్ళాలన్నా లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులు ఛార్జీలు భరించలేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ పూర్తిగా హాయిగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా మా ఖర్చులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారనేటువంటి మాటతోటి వారు సుఖంగా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. వీటన్నిటికీ సంబంధించినటువంటి ఎంత మేము ఖర్చు పెడుతున్నాం, ఎంతంత అయ్యింది అనేటువంటిది కూడా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు ప్రత్యేకంగా గ్రామాల్లోకి వెళితే చెప్పేటువంటి మాట ఏదైతే ధాన్యం సేకరణ విషయం ఉందో, ఆ ధాన్యం సేకరణ విషయంలో రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరించడం మాత్రమే కాకుండా సేకరించినటువంటి ధాన్యానికి 4 గంటల నుంచి 24 గంటల లోపులోనే వారి ఖాతాల్లోకి డబ్బు జమ వేసేటువంటి కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు అయినా కూడా ఆ డబ్బులు రైతుల ఖాతాల్లోకి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గమనించాం కూడాను. ఇవాళ అలా కాదు, వెంటనే ఇస్తున్నాం. దాంతోపాటు మీరు అధికారంలో దిగిపోయేటప్పటికి రైతులకు ఇవ్వాల్సినటువంటి 1,640 కోట్ల రూపాయల బకాయిలు కూడా ఈ ప్రభుత్వమే తీర్చింది. ఇవాళ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ ఏ రకంగా మీరు సూపర్ 6 సక్సెస్ కాలేదనేటువంటి మాట చెప్తారు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, సూపర్ 6 అనేటువంటిది సూపర్ హిట్. కారణం ఇది రాజకీయాల్లో ఉన్నటువంటి మేము చెప్పే మాటో ప్రతిపక్షాలు చెప్పేటువంటి వ్యతిరేకమైన మాటో కాదు. ప్రజల్లో ఉన్నటువంటి ఆ సంతృప్త స్థాయి, సాటిస్ఫాక్షన్ లెవెల్ అంటాం కదా, అది కనబడతా ఉంది వాళ్ళ ప్రజల్లో. అయితే ఈ 18 నెలల్లోనే మొత్తం అన్నీ అయిపోయినాయనే మాట చెప్పం, కానీ ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 100% అమలు చేసి తీరుతాం. ఇవాళ మీరు పదే పదే ఈ మాటలు మాట్లాడడం వల్ల, లేకపోతే మీరు ఏ రోజు కూడా ఒక రైతు కష్టపడుతుంటే ఒక వర్షమో తుఫానో మరో డిజాస్టర్ వచ్చి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి రైతు ఆరుగాలు శ్రమించినటువంటి రైతు ఇబ్బంది పడతా ఉంటే ఏనాడైనా మీరు వాళ్ళ కళ్ళల్లోకి దిగి లేకపోతే ఆ పొలం లోపలికి దిగి చేలోకి దిగి ఎప్పుడన్నా చూసారా మీరు? రైతు కష్టపడతా ఉంటే, రైతు ఎక్కడ నానా బాధలు పడుతుంటే గట్టు మీద హ్యాపీగా నిలబడి మీరు అక్కడి నుంచి మాట్లాడి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, విహంగ వీక్షణం చేసి ఆ పైనుంచి చూసి వెళ్ళిపోయినటువంటి మీకు రైతుల కడగండ్లు కూడా తెలియదు మీకు. ఇవాళ మీరు వచ్చి ఏమి చేయలేదు అనేటువంటి మాట, సూపర్ 6 ఏం సక్సెస్ కాలేదనేటువంటి మాట చెప్పడానికి మీకు అర్హత లేదు అనేటువంటి మాట మేము స్పష్టంగా చెప్పగలం. అంతేకాదు ఇవాళ ఏ రైతు అయితే కష్టపడతా ఉన్నాడో, మొన్న మధ్య వచ్చినటువంటి తుఫాను వల్ల రైతు కష్టపడితే వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వారిని ఆదుకుని, మొన్న మందా తుఫాను గురించి భయభ్రాంతులు అయితే అందరూ కూడా ఎప్పటికప్పుడు ముందుగానే డిజాస్టర్ ప్రిపేర్నెస్ ద్వారా అన్ని గ్రామాల్లోనూ కూడా రైతుల్ని ఏ రకంగా రక్షించాలనేటువంటి ఆలోచన చేసి రాజకీయ నాయకత్వాన్ని కూడా అధికారులతో కలిపి అందరం కలిసి సమిష్టిగా వారిని రక్షించేటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీ దగ్గర వాస్తవికత లేదు, అందుకే మిమ్మల్ని ప్రజలు నమ్మలేదు. ఆ విశ్వసనీయత మీరు కోల్పోయారు కనుకే ఇవాళ మళ్ళీ వచ్చి ఏదో రకంగా మీ నమ్మకాన్ని పెంపొందించుకోవడం కోసం మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఇక్కడ మీరు చూస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను, తల్లికి వందనం కింద 67 లక్షల మంది విద్యార్థులకు 15,000 చొప్పున 10,000 కోట్లు ఇచ్చాం సోఫార్ 18 నెలల్లో. అదేవిధంగా దీపం 2 కింద ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పటివరకు 2,85,00,000 సిలిండర్లు ఉచితంగా అందించాం. దీనికి 2,104 కోట్లు ఇప్పటికీ ఖర్చు చేశాం. స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఉచిత బస్సులో నేటి వరకు మహిళలు 25 కోట్ల ప్రయాణాలు చేశారు. ఇది ఉచిత ప్రయాణం ద్వారా 885 కోట్లు లబ్ధి చేకూర్చాం. మెగా డిఎస్సి మీరు ఆ రోజుల్లో ఎంతో చెప్పారు, మేము ఉద్యోగాలు కల్పన చేస్తాం,
లక్షలాది ఉద్యోగాలు ఇస్తాం, మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ఏనాడు 5 సంవత్సరాల్లో అమలు చేయకపోతే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టాం. 16,347 టీచర్ పోస్టుల్ని భర్తీ చేసాం. అన్నదాత సుఖీభవ 2 విడతల్లో కలిపి 6,310 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశాం. పింఛన్ల ద్వారానే ఇప్పటికీ 50,000 కోట్లు పంపిణీ చేశాం. మత్స్యకారుల సేవలో 259 కోట్లు ఇచ్చాం. 90,000 చేనేత కుటుంబాలకి 190 కోట్లతో ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేస్తే 3 గంటల నుంచి 24 గంటల్లోనే డబ్బులు వేస్తున్నాం. ఇవన్నీ మీ హయాంలో ఉన్నాయా? ఇవన్నీ ఏనాడన్నా మీరు చేశారా? ఏమీ చేయకుండా మీరు ఇవాళ వచ్చి ఇవి సక్సెస్ కాలేదనేటువంటి మాట చెబితే, ఇవన్నీ మీరు రండి, బయటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోండి. మీకు ఒకవేళ బయటకు వచ్చినా మీకు వినిపించట్లేదంటే మీకు వినికిడి సమస్య అన్న ఉండాలి, కంటి చూపైనా మందగించి ఉండాలి తప్పితే, లేకపోతే వాస్తవాలు తెలుసుకోవాల్సి వస్తే మాత్రం మీరు ఇవన్నీ స్టాటిస్టికల్గా మేము ఇస్తాం. చాలా కాలం నుంచి ఆందోళన వ్యక్తం చేసి 2 సార్లు సెక్రటరీ దగ్గరికి వచ్చి ఆందోళన కూడా చేశారు. పెద్ద పారిశ్రామికవేత్తలు ప్రోత్సాహం ఇస్తున్నారు, ఎస్సీ ఎస్టీ లాంటి చిన్న పారిశ్రామికవేత్తలను కంప్లీట్గా మీరు వదిలేస్తున్నారు. సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు సార్. అది కొంతమందికి అయినాయి, కొంతమందికి లైన్లో ఉండేదాని ప్రకారం అయితా పోతున్నాయి అనమాట. లేదు అంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో 5 ఏళ్ళు వాళ్ళు 1,800 కోట్లే ఇచ్చారు, అవుట్ ఆఫ్ ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చారు. మనమన్న పద్ధతి ప్రకారం ఇస్తున్నాం. మనం 18 monthsలో 2,000 కోట్లు ఇచ్చాము. ఇంకా అది చేస్తామంటున్నాం కదా, మేము చెయ్యమంటలేదు. దీంట్లో కూడా కొంతమంది ఏంటుంది డీటెయిల్స్గా మీరు తీసుకొని ఎంతమందికి ఎస్సీలు ఎస్టీలకు జరిగిందో దాని కొంతమందికి రాకపోయి ఉండొచ్చు. అంటే అది లేదండి, అట్లా ఉండదు, ఇంపాసిబుల్. ఎందుకంటే డబ్బులు పోయినాయి కదా బ్యాంక్ నుంచి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మనకు లిస్ట్ కావాలంటే ఎంతమందికి ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకి కావాల్సిన డేటా మాకు మరి ఇవ్వమంటే అలాంటి స్పెసిఫిక్ కేసెస్ ఉంటే డెఫినెట్గా మళ్ళీ చూసి అందజేయడం జరుగుతుంది తప్పనిసరి. ఇబ్బంది ఉండదు. లేదు అందరికి ఇచ్చారండి. నో ఇప్పుడు ఎంఎస్ఎంఈ అంటేనే చిన్నవాళ్ళని సపోర్ట్ చేయడం అసలు మన పాలసీ బడా పారిశ్రామికవేత్తలు అనేటువంటిది పెద్ద పెద్ద పరిశ్రమలు. ఎంఎస్ఎంఈ అనేది దట్ ఈస్ మెంట్ ఫర్ స్మాలర్ ఇండస్ట్రీస్లకే కదా. వాళ్ళకి తప్పనిసరిగా ఎంఎస్ఎంఈలో గైడ్ లైన్స్ ప్రకారం 100% సపోర్ట్ చేస్తాం. ఎక్కడన్నా కొన్ని స్పెసిఫిక్ కేసెస్ ఎక్కడన్నా సంభవం మిస్ అయి ఉంటే వాటిని తప్పనిసరి సరిదిద్దుతాం. అందులో ఇబ్బంది లేదు. మార్చ్ లోపల ట్రెంచ్ ఇంకోటి ఉంటుంది కదా, అయిపోలేదు కదా. నెక్స్ట్ లెవెల్ దగ్గర ఒక్క నిమిషం దగ్గర 10,000 కోట్లు డ్యూ పెట్టిపోయినారండి. ఏం పట్టించుకోలే. మనమన్నా ప్రాసెస్ చేస్తున్నాము, వీఆర్ గివింగ్ రెవల్యూషనరీ చేంజ్. ఎస్క్రో ఇంత టఫ్ ఉన్న రెవల్యూషనరీ చేంజ్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ ఫ్యూచర్లో ఎస్క్రో మెకానిజం తేబోతున్నాము. డబ్బులు ఇచ్చినామంటున్నాం. దగ్గర 18 monthsలో 2,000 crores ఇచ్చాము అంటున్నాము. అండ్ బై బిఫోర్ Jan, February, Marchలో అగైన్ సెకండ్ మరి ఇంకో ట్రెంచ్లో 2,000 to 2,500 crores ఇవ్వబోతున్నాం. సో స్టెప్ బై స్టెప్ అవుతాయి అంటున్నా. సో ఓవర్ నైట్ కావాలంటే లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్లో అరాచకం చేశారండి. ప్రతి ఇన్స్టిట్యూషన్ని బ్రేక్ డౌన్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు సెట్ రైట్ థింగ్స్ కదా, అన్నీ సెట్ అవుతున్నాయి. లేకపోతే ఈరోజు మీకు అదే చెప్తున్నా, ఎంఓయూస్ మేము ఊరికే చేయాలా, నామకే వాసే వాళ్ళక్క చేయాలంటే 50 లక్షల కోట్లు చేసేవాళ్ళం. బట్ ఒక డిపిఆర్ ఒక పద్ధతి ప్రకారం చేసాం. అందుకనే 13,25,000 crores విత్ జియో రిలీజ్ చేయండి ప్లస్ ఎంఓయూస్ కలిపి చేయడం జరిగింది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ విల్ ఓవర్ ఏ పీరియడ్ థింగ్స్ విల్ సెట్ రైట్ అండి. మనకు కొద్ది పేషెన్స్ ఉండాలి అంతే. నేను చెప్పేది రిక్వెస్ట్. రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు లంచాలు ఇస్తారు, దానివల్ల చాలా రాష్ట్ర ప్రభుత్వం చెడ్డపేరు. జగన్మోహన్ రెడ్డి కూడా 5,000 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు. మీరే చెప్పారు, అంటే మీ వాళ్ళే చెప్పారు. మరి అట్లాంటి గౌతమ దానిని ప్రోత్సహించడం ద్వారా మరి ఎట్లా నమ్మకం జనంకి ఏ విధంగా సందేశం? ఇండస్ట్రీస్ అందరూ అంటే ఏదైనా ప్రూఫ్ ఉంటే ఈ పార్టీకి మీరు అన్నట్లు వచ్చేది. బట్ ఇండస్ట్రియలిస్టులు బిజినెస్ పీపుల్ వాళ్ళు ప్రాజెక్ట్స్ పెడుతుంటారు, కొంతమంది పైన రాళ్ళు వేసేది ఎక్కువ ఉంటుంది. సిస్టమేటిక్గా మనం రివ్యూ చేసి ఇండస్ట్రియలిస్టులకి అలాట్ చేయడం కానీ, ల్యాండ్ కానీ, పెట్టుబడులు పెట్టేదానికి కానీ, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏమి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి అన్నీ చెక్ చేసే చేస్తున్నాం. ఒక అదానీ గారికే చేస్తున్నాం అనేది అది తప్పు. ఇన్ని కేసులు ఆయనే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డికి 5,000 కోట్ల రూపాయలు గౌతమ్ అదానీ లంచం ఇచ్చాడు అని చెప్పేసి. అది పెద్ద దుమారం వచ్చింది అమెరికాలో. పెద్ద కాదండి, ఇప్పుడు పర్టిక్యులర్గా అదానీ గారికి ఆయనతో కలిసి చేసుకున్నటువంటి ఒప్పందం కానీ,
లేకపోతే ఆయనతో కలిసి చేయబోయేటువంటి కార్యక్రమంలో కానీ ఎక్కడన్నా మీకు ఆ రకమైనటువంటి అవినీతి కనబడితే అప్పుడు వీఆర్ క్వశ్చనబుల్. ఇప్పుడు అది పర్టికులర్గా మీరు జనరలైజ్ చేసేసి నాకు అది వినండి, నేను అది గతంలో సంగతి కదా ఆయన చెప్పింది. చెప్పినా నేను చెప్పేది వినండి. ఇవాళ ఆ రోజు జరిగినటువంటి ఒప్పందంలో జరిగిన అవినీతిని కేశవ్ గారు చెప్పారు. ఇవాళ మేము టేకప్ చేసినటువంటి కార్యక్రమంలో లేకపోతే ఇవాళ అదానీ గారు ఏదైనా ప్రోగ్రామ్ టేకప్ చేస్తుంటే దానికి సపోర్ట్ చేస్తే అక్కడ అందులో ఆ పర్టికులర్ కేసులో మీకు ఎక్కడన్నా లూప్ హోల్ కనబడితే అది అడగాలి. దానికి మేము ఆన్సరబుల్. మేము దానికి సమాధానం చెప్పగలం, కానీ గతంలో జరిగిన వాటిని గురించి మేము చెప్పలేం కదా సమాధానం. 20 లక్షలు 5 years కండి. 5 years ఇప్పుడు అంటే సార్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ పెట్టాలంటే మీకు తెలుసు కొన్ని 6 months, 1 year, 2 years, 3 years, 4 years పడుతుంది. ఆర్సిలర్ మిత్తల్ 1,50,000 కోట్లు అన్నారు, 2 phases అన్నారు. బిఫోర్ 28 దే వాంట్ టు డూ ఫస్ట్ ఫేజ్. సో 20 లక్షల ఉద్యోగాలు అనేది వాళ్ళు ఇచ్చిన కమిట్మెంటు కొన్ని టైం బట్టే ఉంటాయి, కొన్ని ఇమీడియట్ ఉంటాయి. బట్ 5 ఏళ్లలో వీఆర్ కాన్ఫిడెంట్ ఇవన్నీ ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయితే 100% వస్తాయనేది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇచ్చే డిపిఆర్లో దానిలో మెన్షన్ చేస్తారు కదా, మేము కాదు రాసేది ఇది. మీరు వచ్చి ఎవరన్నా పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తారు, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తాం. అది జనరేషను ఎంప్లాయ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే వాళ్ళకి సబ్సిడీ వచ్చేది, ఆ ఇన్సెంటివ్ కూడా వచ్చేదన్నమాట. సో ఆ దాని బేసిస్ బట్టే మనము చెప్తున్నాం, మన ఓన్ ఫిగర్స్ క్రియేట్ చేసిండేది కాదు ఇది. సో వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి వాళ్ళు ఎందుకు మన దానికి వస్తున్నారు రాష్ట్రానికి అంటే బికాస్ ఆఫ్ సిబిఎన్ బ్రాండ్ ఇక్కడ అనుకూలం బాగుంది అనే ఉద్దేశంతో ఇండస్ట్రీస్ అన్నీ రావడం జరుగుతుంది. మొన్న నేను మీకు ఉదాహరణ చెప్తాను. మొన్న 26 సంస్థలతోటి మనం ఎంఓయూలు చేసుకున్నాం. వాటిలో వాళ్ళు చూపించిన ప్రొజెక్షను రమారమి 56,278 ఉద్యోగాలు వస్తాయని. ఇలాగ మీరేంటి ఒక్కసారి ఒక పార్ట్నర్షిప్ సమ్మిట్లో మనం చేసుకున్న ఒప్పందాల వల్ల చెప్పినటువంటి ఫిగర్ ఇది ఈ ప్రొజెక్షన్ ఇలా ఉన్నప్పుడు ఈ 5 yearsలో మనం ఇంతకుముందు వాళ్ళు ఏ రంగంలోనూ కూడా అభివృద్ధి సాధించలేకపోయారు. ఇవాళ మనం టూరిజంలో కూడా చాలా ఎక్కువ పెద్ద స్థాయిలో తీసుకొస్తాను, హోటల్స్ కానీ ఇవన్నీ. టూరిజంలో అన్నిటికంటే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. ఇలా లెక్క వేసుకుంటే ఈ 18 నెలల కాలంలోనే మనం ఇంతవరకు తీసుకురాగలిగామంటే 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా మేము అనుకున్న టార్గెట్ ఫిక్స్ చేశారు 20 లక్షలు రావాలని. దాని ప్రకారం మనం ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం, ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం, ఈ ఉద్యోగాలు కల్పన చేసి అన్ని లక్షల ఉద్యోగాలు కల్పన చేయాలనేది మా ఆలోచన. నిజానికి మీరందరూ కూడా ఇంచుమించు ఈ ప్రాంతం మనం ఈ జిల్లాల వాళ్ళమే కదా. చిన్నప్పుడు తల్లి సొంత బిడ్డకి అన్నం పెట్టిన తర్వాత ఆ గిన్నె ఇలా తిప్పుతూ పొరుగు దృష్టి నా దృష్టి కూడా తగలకూడదు అంటది తల్లి. అంటే అంత మాత్రం చేత తల్లి తను బిడ్డని దిష్టి పెడుతుందనా? కేవలం అలాగ ఒక మామూలు మాటగా, అది మన ఆచారంలో ఉన్నటువంటి మాటగా, ఒక సామెతగా చెప్పినటువంటి మాట తప్పితే తెలంగాణ పట్ల విపరీతమైనటువంటి అభిమానం చూపించి అక్కడ ఏ చిన్న ప్రకృతి వైపరీత్యం వచ్చినా కూడా పెద్ద ఎత్తున సహకారం అందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఏ రోజు కూడా ఏదన్నా ఇబ్బంది ప్రకృతి వైపరీత్యం వస్తే ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా ఆయన కోఆపరేట్ చేశారు, రాజకీయాలు అధికారంలోకి రాకముందు కూడా ఇక్కడ ఏ రకమైన సపోర్ట్ ఇచ్చారో ఆయన అక్కడ కూడా అదే రకమైన సపోర్ట్ ఇచ్చారు. ఆయనకి ఇంకో విషయం ఏంటంటే జనసేన పార్టీ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఆయనేం ప్రత్యేకంగా తెలంగాణని కించపరచాలని ఎప్పుడు మాట్లాడ్డాయినా ఎప్పుడు కూడా తెలంగాణ గొప్పతనాన్ని పోరుగడ్డ లాంటి తెలంగాణ అనేటువంటి మాట చెప్పడం, అక్కడ ఉన్నటువంటి అనేక మంది కళాకారుల్ని ఆయన ప్రత్యేకంగా ఆయన సినిమాల ద్వారా కానీ ఆయన ఇతరత్రా కానీ ఎంతో ప్రోత్సహించిన సందర్భం. అక్కడ మాట్లాడింది ఏంటంటే మామూలుగా జనరల్గా మనకు ఉన్నటువంటిది, మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే మన మాండలికాల్లో ఆ మాట ఉంటుంది, మా దిష్టి తగలకూడదని మనం ఊరికే అంటాం. బిడ్డ మీద తల్లి దృష్టి పడకూడదు అనేటువంటి మాట చెప్పేటువంటి మాటగా అలా చెప్పడం తప్పితే దాన్ని వారిని కించపరచడానికి కాదు. దయచేసి వివరణ కూడా జనసేన పార్టీ స్పష్టంగా ఇచ్చింది. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నటువంటి మాట కాదు, ఇది సహజంగా మామూలుగా చెప్పిన ఒక మాండలికం. ఆ మాండలికాన్ని అలా ఉపయోగించేటువంటి మాట చెప్పిన తర్వాత కూడా మరి వాళ్ళు దాన్ని ఇంకా కొనసాగించకూడదనే మేము కోరుకుంటున్నాం. ఇక కొనసాగించకపోవడం అనేది మరి వారి విచక్షణే. అదంతా
తెలంగాణ తల్లి దిష్టి కూడా చెప్పుద్ది కదా. తల్లి ఏం చెప్పుద్ది అంటే, నేను చాలా సందర్భాల్లో చూశాను, మా ఇంట్లో చూశాను, బయట చూశాను, ఇరుగు దిష్టి పొరుగు దృష్టి, తల్లిది నా దిష్టి కూడా తగలకూడదు అట్ట తల్లి బిడ్డనే. తిట్టేటప్పుడు కూడా నీ డిస్టిక్ వెళ్ళని తిడతారు కదా. మీ డిస్టిక్ సినిమా కూడా ఆడనీయం అంటారు. అదే అట్లా అండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు ఆయన ఆ రోజు క్యాజువల్గా చెప్పిన మాటని అంతగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గతం నుంచి కూడా, ఆయన పూర్వం నుంచి కూడా తెలంగాణ ప్రాంతాన్ని ఏ రకంగా ప్రేమించాడు, ఏ రకంగా ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సపోర్ట్ చేశారు. ఆయన కళాకారులను కూడా, అక్కడున్న కళాకారులను తన సినిమాల్లో పాటలు పాడించుకుని తర్వాత గద్దర్ గారి మీద అమితమైనటువంటి ప్రేమ చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్పెసిఫిక్గా తెలంగాణని అంటారని ఎవరు అనుకోరు. అది కావాలని ఏదైనా కొంచెం ఎక్కువ నోరు జాగ్రత్తగా మాండలీకం అంటున్నాను నేను ఇందాక కూడా మీకు మళ్ళీ చెబుతున్నటువంటి మనకి దిష్టి తగలకూడదు అనేటువంటి మాండలికం ఉంది మనకి. అది క్యాజువల్గా చెప్పేటువంటి మాట, అలా చెప్పేది తప్పితే అది ఇంకో రకమైనగా తీసుకోవడం లేదు. ఆయనకి తెలంగాణ మీద అమితమైన ప్రేమ ఉంది. మన ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రకాలుగా ఆయన అధికారంలో రాకముందు సహకారం అందించారు, అదే రకంగా తెలంగాణ కూడా అందించారు. అందువల్ల దాన్ని అది ఇంకా ఆ డీటెయిల్స్లోకి అలాగ ఉంటుందని నేను అనుకోను. కానీ వారు కూడా దాన్ని కొంచెం అలా వేరేగా తీసుకున్నారు. అలా తీసుకోకూడదు, అది నేను సహజంగా అన్నది కాదు అనేటువంటి మాట కూడా వివరణ జనసేన పార్టీ ద్వారా ఇచ్చారు. ఇంకా అది ఎక్కడితోటి పరిసమాప్తం అవ్వాలని నేను కోరుకున్నాను. మన దగ్గర కూడా పరిసమాప్తం అయితేనే బెటరు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి మా నియోజకవర్గంలో సినిమా రాని అని అన్నాడు. ఇంకోటి పేర్ని నాని కూడా అది మరీ దారుణం అండి. పేర్ని నాని గారు మాట్లాడింది మాత్రం చాలా దారుణమైన విషయం. ఈయన మాంత్రికుడా ఇలాంటి మాటలు మాట్లాడేది. ఆ మాంత్రికుడు వేషం వేసేది ఆయన పేర్ని నాని గారు. ఆయన దీన్ని మాంత్రికుడా లేకపోతే ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత వ్యక్తిగతంగా కించపరిచేటువంటి మాటలు మాట్లాడడం అనేది సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా ఎక్కువగా ఉంది. అది ఇప్పుడు నిజంగా వారికి దాని మీద ఏదన్నా వారి యొక్క ఆలోచన కానీ లేకపోతే ఈ మాటల మీద వారు స్పందించవలసిన అవసరం వారికి అనిపిస్తే ఆ పార్టీగా వాళ్ళ ఇష్టం, అది స్పందించొద్దని మేము అనం. కానీ స్పందించే క్రమంలో వ్యక్తిగతంగా కించపరచడం అనేది చాలా తప్పు. తొలి నుంచి వాళ్ళు చేస్తున్న తప్పు మళ్ళీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్తారనేటువంటి మాట అర్థమవుతుంది. ఎందుకంటే మీరు అక్కడ ఒకవేళ అలా అనకూడదంటే అలా అనద్దు అని చెప్పొచ్చు, లేకపోతే దాన్ని ఇంకో రకంగా మాట్లాడచ్చు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కించపరచడం, ఆయన సినిమాలు ఒకరోజు కూడా ఆడడం అనేటువంటి మాట చెప్పడం, ఇలాంటి మాటల్లో ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలుసు. ఇవాళ కొత్తగా దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఇవాళ ఆకాశం మీద ఉమ్మేస్తే మళ్ళీ వచ్చి మన మొహం మీద పడద్ది. ఆ రకంగానే పేర్ని నాని గారి మాటలు తీసుకుంటాను నేను. థ్యాంక్ యూ అండి. డిసెంబర్ 2వ తేదీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి కౌశలం అనే పేరుతో ఆన్లైన్ అసెస్మెంట్ ఎగ్జామ్ పెట్టారు. ఇది కదా ఐడియా ఈ టాపిక్ ఎక్కడ చేసాం.